Hi friends, welcome to my YouTube channel Science for Railways. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిడి 2 కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం. అది మాత్రమే కాకుండా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి సో ప్రాక్టీస్ మారథాన్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ మారథాన్లో లాస్ట్ టైం నేను ఒక 45 క్వశ్చన్స్ ఎబోగా మనం మాట్లాడుకున్నాం. సో వాటిలో చాలా కాన్సెప్ట్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు కూడా మరికొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం మనం. సో ఈ వీడియోలో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఏ క్వశ్చన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. వచ్చు కదా అనుకోవద్దు, ఇంకా ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అది మాత్రమే కాకుండా మరి ఎవరైతే మన వీడియోస్ని డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు లైక్ చేయడంతో పాటు అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు, ఓకేనా. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి. మరి ఎప్పుడు ఉండిద్దో తెలియదు, ఇంతవరకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, కానీ త్వరగానే ఇంటిమేషన్ అనేది ఇస్తాడు, ఓకేనా. త్వరగానే ఇంటిమేషన్ అనేది ఇస్తాడు కాబట్టి ఎప్పుడు అనే క్వశ్చన్ వదిలేయండి. ఎప్పుడు పెట్టినా రాసే విధంగా తయారవ్వండి, మనం ఏం చేయలేము ఇంకా, ఓకేనా. సో వెనక్కి వెళ్ళింది, ఓకేనా, రీషెడ్యూల్ అయింది కాబట్టి ఎప్పుడైనా పెట్టనివ్వండి, రాసే విధంగా మనం రెడీ అవుదాం, ఓకేనా. సో ప్రాక్టీస్ సెషన్ మీరు అందరూ కూడా ఒకవేళ లాస్ట్ టైం జరుగుతున్న వీడియోలో ఏమైనా ప్రాక్టీస్ క్వశ్చన్ ఏమైనా రాంగ్ జరిగింది అనుకోండి, వాటిని మళ్ళీ కాన్సెప్ట్ చెక్ చేసుకోండి, ఓకేనా. కాన్సెప్ట్ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ ఈ ప్రాక్టీస్ మారతానికి రండి. ఎందుకంటే ఆ చేసిన తప్పును మీరు సరి చేసుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ కూడా తప్పు చేస్తారు. తప్పులు సరి చేసుకోవాలా, మళ్ళీ ఎగ్జామ్ రాయాలా, ఇదే పద్ధతి అనమాట. సో దీనికి మించి వేరే సక్సెస్ మంత్రం అంటూ ఏమీ లేదు, ఓకేనా. మనల్ని మనం తప్పులు సరి చేసుకుంటూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా వీ విల్ క్వాలిఫై అనమాట, వీ విల్ క్వాలిఫై. కాబట్టి మనసులో ఎటువంటి డిప్రెషన్ లాంటివి ఏమి పెట్టుకోవద్దు. ఆలస్యమైంది మంచిది అనుకుందాం, దాని నుంచి కాస్త బయటకు వచ్చేసి జాగ్రత్తగా ప్రిపేర్ అవుదాం, ఓకేనా. చూడండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. వై డస్ ద మెటల్ ఫీల్ కోల్డర్ దెన్ వుడ్ అట్ ద సేమ్ రూమ్ టెంపరేచర్? సేమ్ రూమ్ టెంపరేచర్ దగ్గర, సేమ్ రూమ్ టెంపరేచర్ ఉన్న చోట మెటల్ ఫీల్డ్ కోల్డర్ దెన్ వుడ్ అనమాట. అంటే మెటల్ అనేది వుడ్ కన్నా ఎక్కువగా చల్లగా ఉంటుంది. మెటల్ ఫీల్డ్స్ కోల్డర్ దెన్ వుడ్ అనమాట. అలా ఉండడం గల కారణం ఏంటి అన్నాడు. మెటల్ హ్యాస్ లోయర్ టెంపరేచర్ దెన్ వుడ్ కాదు. వుడ్ అబ్జార్బ్స్ మోర్ హీట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ కాదు. వుడ్ జనరేట్స్ ఇట్స్ ఓన్ హీటా కాదు. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మెటల్ ఈజ్ ఎ బెటర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. మెటల్ అనేది ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, తన గుండా ఉష్ణాన్ని ప్రవహింప చేయగలదు అనమాట. సో ఆ గుణం దానికి ఉంది కాబట్టి వుడ్ కన్నా బెటర్ కండక్టర్ కాబట్టి మెటల్ అది తక్కువగా చాలా చల్లగా ఉండిద్ది అనమాట వెన్ కంపేర్ టు వుడ్ అనమాట, ఓకేనా. సో మెటల్ ఫీల్స్ వెరీ కోల్డ్ కంపేర్ టు వుడ్. ఎందుకు అంటే మెటల్ ఈజ్ ఏ బెటర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, గుర్తుపెట్టుకోండి. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఏ వుడెన్ బ్లాక్ ఫ్లోట్స్ అంటే తేలటం అనమాట ఆన్ వాటర్ వైల్ ఐరన్ బ్లాక్ ఆఫ్ ది సేమ్ వాల్యూమ్ సింక్స్. అంటే సేమ్ వాల్యూమ్ ఉన్న రెండు వస్తువులను తీసుకున్నాడు, ఓకే. ఒకటేమో వుడెన్ బ్లాక్ అనమాట, చెక్క అనుకోండి. ఇంకోటేమో ఐరన్ ముక్క, ఐరన్ బ్లాక్. రెండింటికి సేమ్ వాల్యూమ్ ఉంది. ఒకటేమో తేలుతుంది, ఇదేమో ఫ్లోట్ అవుతుంది, ఇదేమో సింక్ అవుతుంది, ఓకే. వాట్ కెన్ బి కంక్లూడెడ్? ఈ విషయం ద్వారా ఏం చెప్పచ్చు అన్నాడు. ఐరన్ ఈజ్ లైటర్ దెన్ వుడ్. ఐరన్ అనేది వుడ్ కన్నా తక్కువ ఉండిద్ది అన్నాడు. కాదు, తక్కువ ఎలా ఉండిద్ది, బరువు ఎక్కువ ఉండిద్ది. వాటర్ ఎగ్జర్ట్స్ నో అప్వర్డ్ ఫోర్స్ ఆన్ ఐరన్ కాదు. ఐరన్ అండ్ వుడ్ హ్యావ్ సేమ్ డెన్సిటీ బట్ డిఫరెంట్ వెయిట్స్ కాదు. ద డెన్సిటీ ఆఫ్ ఐరన్ ఈజ్ గ్రేటర్ దెన్ డెన్సిటీ ఆఫ్ వాటర్, ఇదనమాట. ఐరన్ యొక్క బరువు, ఐరన్ యొక్క డెన్సిటీ, సారీ బరువు కాదు, ఐరన్ ఒక డెన్సిటీ అనేది గ్రేటర్ దెన్ వాటర్ డెన్సిటీ, ఓకేనా. డెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి వస్తువు మునిగిద్ది, డెన్సిటీ తక్కువ ఉందనుకోండి వస్తువు తేలిద్ది. ఇదేమో సింక్, ఇదేమో ఫ్లోట్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వుడెన్ బ్లాక్తో కంపేర్ చేసుకుంటే ఐరన్తో కంపేర్ చేసుకుంటే వుడెన్ బ్లాక్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి చెక్క తేలిద్ది, ఇనుప మొక్క మునిగిద్ది అనమాట, ఓకేనా. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మాస్ వాల్యూమ్ డెన్సిటీ కింద దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ 240 volts generator supplies power of 100 ohms resistor, calculate the peak voltage of the supply. చూడండి, పీక్ వోల్టేజ్ అంటారు. వి పీక్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ √2 అంటారు. విఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ అని అర్థం, రూట్ మీన్ స్క్వేర్ వోల్టేజ్ అని అర్థం. ఓకేనా, మనకి విఆర్ఎంఎస్ అంటే అర్థం కాదు. మన ఇంటికి వచ్చే వోల్టేజ్ ఎంత అంటే 240 volts. ఆ 240 volts మనం ఏమని పిలవచ్చు అంటే విఆర్ఎంఎస్ అని పిలవచ్చు. సో ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు, పీక్ వోల్టేజ్ కనుక్కోమన్నాడు. ఓకేనా, సో పీక్ వోల్టేజ్ వి పీక్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఎంత అంటే 240 ఇంటూ √2 అనమాట. అంటే మనకి రెసిస్టర్తో సంబంధం లేదు. క్వశ్చన్లో రెసిస్టర్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, కానీ వీ డోంట్ నీడ్ రెసిస్టర్ బై సాల్వింగ్ దిస్ క్వశ్చన్. చూడండి, 240 ఇంటూ √2 అంటే ఎంత, 1.414, అదే కదా. సో 1.414 ఇంటూ 24 మల్టిప్లై చేద్దాం. 24 4 96, 24 1 24, ఒక 10 34, ఒకటి తీస్తే 33, 24 1 24, 24 96 3 99, 24 1 24, 24 ఒక 10 34 అంటే 33 అనమాట. 339 వచ్చింది. సో 339 నియర్గా రావాలి వి పీక్. ఎస్, బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 339 వోల్టేజ్. సో మనకు వచ్చిన విఆర్ఎంఎస్ వోల్టేజ్ 240 volts, కానీ పీక్ వోల్టేజ్ ఎంత 339 వోల్టేజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇంటికి వచ్చే వోల్టేజ్ సప్లై ఎంత అంటే 240 volts 50 Hz అనమాట. ఇది మనకి దేశాల పరంగా ఖండాల పరంగా మారుతూ ఉండిద్ది. అమెరికా అయితే 40 Hz అలా మారుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? కమింగ్ టు నెక్స్ట్, కటింగ్ ప్లేన్ లైన్స్. ఇది మనకి డ్రాయింగ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. 4th క్వశ్చన్, కటింగ్ ప్లేన్ లైన్స్ ఆర్ డాష్ అన్నాడు. కటింగ్ ప్లేన్ లైన్స్ సార్ థిక్ అండ్ డాష్డా కాదు, థిన్ అండ్ కంటిన్యూసా కాదు, థిన్ అండ్ జిగ్జాగ్గా కాదు. బి ఆప్షన్, థిక్ చైన్ అండ్ విత్ యారోస్ అనమాట. నేను డ్రాయింగ్ చెప్పినప్పుడు కటింగ్ ప్లేన్ లైన్స్ అంటే నేనేం కంక్లూడ్ చేశానంటే, ఇక్కడేమో థిక్గా లాస్ట్లో థిక్ ఎండ్స్ ఉంటుంది అనమాట. సో థిన్ అండ్ థిక్ ఎండ్స్, థిన్ డాషెస్ ఉండి థిక్ ఎండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, దాన్ని వాడేమని మెన్షన్ చేశాడంటే థిక్ చైన్ విత్ యారోస్ అన్నాడు. అంటే ఈ ఎండ్స్ ప్లేస్లో యారోస్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా కటింగ్ ప్లేన్స్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆ రకాల్లో ఒకటి అడిగాడు. సో కాబట్టి కటింగ్ ప్లేన్ లైన్ అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ ఆధారంగా ఇలా యారో మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనకి సెక్షనల్ వ్యూ బాగా కనపడాలి అంటే మనం కటింగ్ ప్లేన్ లైన్స్నే వాడతాం. సో కటింగ్ ప్లేన్ లైన్స్ అంటే థిక్ చైన్ విత్ యారోస్. అలా ఒకవేళ లేదనుకోండి ఆప్షన్లో థిన్ డాష్డ్ అండ్ థిక్ ఎండ్స్. ఇది మనం ఆల్రెడీ డ్రాయింగ్లో మాట్లాడుకున్నాం. ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. ఓకేనా, రకాలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ 5th క్వశ్చన్, వై డు బ్లాక్ సర్ఫేసెస్ అబ్జార్బ్ మోర్ హీట్ దెన్ వైట్ సర్ఫేసెస్ అని అడిగాడు. బ్లాక్ సర్ఫేసెస్ అనేవి ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి వెన్ కంపేర్ టు వైట్ సర్ఫేసెస్. ఎందుకు అని అడిగితే సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. బ్లాక్ సర్ఫేసెస్ అబ్జార్బ్స్ మోర్ రేడియేషన్ వైల్ వైట్ సర్ఫేసెస్ రిఫ్లెక్ట్ ఇట్. వైట్ కొన్న గుణం ఏంటంటే అది రిఫ్లెక్ట్ చేసిద్ది, బ్లాక్ కొన్న గుణం ఏంటి, అబ్జార్బ్ చేసుకునేది. ఏంటి అబ్జార్బ్ రిఫ్లెక్ట్ చేసేది అంటే సన్ నుంచి వచ్చిన రేడియేషన్ అనమాట. సన్ నుంచి వచ్చిన రేడియేషన్ మనం ఆల్రెడీ హీట్ అండ్ టెంపరేచర్లో మాట్లాడుకున్నాం దీన్ని మనం. ఓకేనా, అందుకే మన ఇంటి పైన ట్యాంక్స్కి కానీ ఎండాకాలంలో ఇంటి పైన టెర్రస్కి కూడా మనం బాగా పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూల్ పెయింట్ అని చెప్పి వైట్ పెయింట్ ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే వైట్ అనేది సన్లైట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా రిఫ్లెక్ట్ చేసేది కాబట్టి ఎక్కువగా వైట్ వాడుతూ ఉంటారు. అందుకే ఎవరైనా ఇల్లు కట్టించినా సరే ముందు వైట్ ప్రైమర్ వేసుకుంటారు, దాని తర్వాతే డిఫరెంట్ కలర్స్ వేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్, వాట్ ఈజ్ ఆల్బిడో ఎఫెక్ట్. ఆల్బిడో ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి అని అడిగాడు. చూడండి, ఇది యాక్చువల్గా జాగ్రఫీ క్వశ్చన్ అనమాట.
మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను సైన్స్ టీచ్ చేయడానికి ముందు 2 years పాలిటీ అండ్ జాగ్రఫీ లెక్చరర్గా వర్క్ చేశాను అనమాట. ఓకేనా, నేను 2 years పాలిటీ చెప్పాను, 2 years జాగ్రఫీ చెప్పాను, తర్వాత 2 years సైన్స్ చెబుతున్నాను. నాకు జాగ్రఫీ పాలిటీ మీద మంచి డెప్త్ ఉందన్నమాట. చాలా ఎగ్జామ్స్కి గ్రూప్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా నేను రాశాను. ఓకేనా, సో నాకు ఐడియా ఉంది, జస్ట్ అనిపించి చదువుతున్నాను అంతే. ఓకేనా, నేను చెప్పే కాన్సెప్ట్స్ మీకు అర్థం అవుతాయి. ఒకవేళ చెబితే జీకే, నేను జీకే చెప్పట్లేదు, సైన్స్ చెప్పాలని ఫిక్స్ అయ్యి చదువుతున్నాను, కానీ నేను అవి కూడా టీచ్ చేశాను అనమాట. చూడండి, సో వాట్ ఈజ్ ఆల్బిడో ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ కాదు, ద రిఫ్లెక్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ బై ద ఎర్త్ సర్ఫేస్. ఎస్, ఇది ఆన్సర్ అనమాట. ఒక ఎర్త్ సర్ఫేస్ తీసుకోండి, ఒక సూర్యుడి నుంచి వచ్చిన రేడియేషన్ అనేది భూమి అనేది పీల్చుకునిద్ది, అంతే కదా. సూర్యుడి నుంచి వచ్చిన రేడియేషన్ అనేది ఎర్త్ ఒక సర్ఫేస్ మీద పడిద్ది అనమాట. అప్పుడు ఎర్త్ సర్ఫేసు సూర్యుడి నుంచి వచ్చిన 100కి 100% రేడియేషన్ తీసుకోదు, కొంతవరకే తీసుకునిద్ది, మిగతాది రిఫ్లెక్ట్ చేసిద్ది అనమాట. 31% హీట్ అనేది మళ్ళీ ఎర్త్ దానికి ఉన్న బయటకు వదిలేసిద్ది అనమాట. అంటే ఎర్త్ సర్ఫేసు సూర్యుడి నుంచి వచ్చిన మొత్తం రేడియేషన్ తీసుకోకుండా కొంత రేడియేషన్ని బయటికి రిఫ్లెక్ట్ చేసిద్ది. ద రిఫ్లెక్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ బై ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఎర్త్ ఆల్బిడో ఎఫెక్ట్ అంటారు. అది 30% అనమాట. ఎర్త్ యొక్క యావరేజ్ ఆల్బిడో ఎంత అంటే 31%. ఇది వేరు గ్రహాలకి వేరుగా ఉండిద్ది, భూమికి మాత్రం 31% అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మనం ఎన్విరాన్మెంట్ కింద చదువుకుంటాం అనమాట. ఓకేనా, ఎన్విరాన్మెంట్ కింద చదువుకుంటూ ఉంటాం. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ హాలో మెటల్ స్పియర్ అండ్ ఏ సాలిడ్ మెటల్ స్పియర్ ఆఫ్ ది సేమ్ మెటీరియల్ హ్యావ్ ఈక్వల్ మాసెస్. M1 M2 రెండుకి ఈక్వల్ మాస్ ఉన్నాయంట. ఒకటేమో హ్యాలోగా ఉంది, ఇంకోటేమో సాలిడ్ మెటల్ అన్నమాట. ఒకటేమో సాలిడ్ మెటల్, ఇంకోటేమో హ్యాలో మెటల్. హ్యాలో మెటల్ అంటే డొల్ల లాంటిది అనమాట ఆ స్పియర్ అనేది. ఆఫ్ సేమ్ మెటీరియల్ సేమ్గా ఉంది, మాస్ సేమ్గా ఉంది. అయితే ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అన్నాడు. చూడండి, హ్యాలో స్పియర్ విల్ ఎక్స్పీరియన్స్ గ్రేటర్ బ్యూయన్స్ ఫోర్స్ వెన్ సబ్మర్జ్డ్ ఇన్ వాటర్. ఎస్, ఇదే రైట్, ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకు చూడండి, హ్యాలో స్పియర్కి వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండిద్ది అనమాట, డొల్ల ప్రదేశానికి వాల్యూమ్ ఎక్కువ ఉండిద్ది. నెక్స్ట్ సాలిడ్ మెటల్కి వాల్యూమ్ తక్కువ ఉండిద్ది అనమాట. ఓకేనా, సో హ్యాలో స్పియర్కి వాల్యూమ్ ఎక్కువ కాబట్టి మనం ఏం చదువుకున్నాం, లార్జర్ వాల్యూమ్ will experience more buoyant force. అని చదువుకున్నాం. ఏ వస్తువు అయితే ఎక్కువ వాల్యూమ్ని కలిగి ఉండిద్దో ఎక్కువ వాటర్ని డిస్ప్లేస్ చేసి ఎక్కువ బియాండ్ ఫోర్స్ని అది ఎక్స్పీరియన్స్ చేయగలదు అని మాట్లాడుకున్నాం. ఎప్పుడు, వెన్ సబ్మర్జ్డ్ ఇన్ వాటర్లో ముంచినప్పుడు. సో ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒకటే విషయం, గ్రేటర్ బియాండ్ ఫోర్స్ ఉండాలి అంటే నీ దృష్టిలో వాల్యూమ్ని మనసులో తెచ్చుకో. దేనికి ఎక్కువ వాల్యూమ్ ఉండిద్దో అది ఎక్కువ వాటర్ని డిస్ప్లేస్ చేసిద్ది అనే విషయం గుర్తుపెట్టుకో. ఓకేనా, ఇంకో విషయం, ఎక్కువ మాస్ ఉండటం అంటే ఎక్కువ వాల్యూమ్ ఉండటం కాదు. గుడ్డెద్దు చేలో పడినట్టు బట్టి పట్టమాకండి. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఎక్కువ వాల్యూమ్ ఉన్న వస్తువుకి ఎక్కువ మాస్ ఉన్న వస్తువుకి తక్కువ వాల్యూమ్ కూడా ఉండొచ్చు. కాబట్టి మాస్ ఎక్కువ అంటే వాల్యూమ్ ఎక్కువ, అలా బట్టి పట్టకూడదు, అది తప్పనమాట. ఓకేనా, ఎంత కాన్సెప్ట్ నేర్చుకుని బట్టి పడతాం ఎందుకు, అలా అప్పుడు మనం నేర్చుకోవడం ఎందుకు, ఇంకా కష్టపడి గంటల కొద్ది వీడియోలు చూస్తాం ఎందుకు. నో, మన వీడియో చూసే వాళ్ళు మాత్రం దయచేసి బట్టి పట్టద్దు. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా, ఎక్కువ మాస్ ఉన్న వస్తువుకి తక్కువ వాల్యూమ్ కూడా ఉండొచ్చు, కాబట్టి అది ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ వాల్యూమ్ అలా వద్దమ్మా. ఓకేనా, సో గ్రేటర్ వాల్యూమ్ విల్ ఎక్స్పీరియన్స్ గ్రేటర్ బియాండ్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్కి బియాండ్ ఫోర్స్కి మధ్య అవినాభావ సంబంధం ఉంది. తెలుగే, ఆ పదం తెలుగే అనమాట, అవినాభావ సంబంధం. నెక్స్ట్ 8th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్డ్ క్లాస్ లివర్. మనం లివర్స్లో 3 క్లాసులు మాట్లాడుకున్నాం, 3 క్లాసెస్ మాట్లాడుకున్నాం కదా. దాంట్లో థర్డ్ క్లాస్ లివర్ ఏంటి అన్నాడు.
నట్ క్రాకరా కాదు, క్రౌబారా కాదు, వీల్ బారానా కాదు, ఫిషింగ్ రాడ్. ఫిషింగ్ రాడ్ అనేది థర్డ్ క్లాస్ లెవెల్ అనమాట. మాట్లాడుకున్నాం కదా, హాకీ స్టిక్ అని, క్రికెట్ బ్రాట్ అని, బ్రూమ్ అని, హ్యూమన్ ఆర్మ్ అని, ఇప్పుడు ఫిషింగ్ రాడ్. ఇవన్నీ కూడా థర్డ్ క్లాస్ లెవెల్. థర్డ్ క్లాస్ లెవెల్కి మధ్యలో ఎఫర్ట్ ఉండిద్ది, ఒక పక్కన ఫల్క్రమ్, ఇంకో పక్కన లోడ్ ఉండిద్ది. నెక్స్ట్ ద లెడ్ కంపాస్. ఇది డ్రాయింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు 9th క్వశ్చన్. ద లెడ్ ఇన్ ఏ కంపాస్. కంపాస్లో ఉన్న లెడ్ ఎలా ఉండిద్ది అన్నాడు. సాఫ్టర్ దెన్ పెన్సిలా, యూజ్డ్ ఫర్ ఇంకింగా, రిప్లేసబుల్ విత్ ఇంకా. ఇది కాదు, ఇంకుతో సంబంధం లేదు. సాఫ్టరా హార్డరా? హార్డర్ అనమాట. పెన్సిల్ కన్నా హార్డ్గా ఉండిద్ది. ఏంటి? ద లెడ్ ఇన్ కంపాస్. ద లెడ్ ఇన్ కంపాస్. ఓకేనా? ఇలా ఉండిద్ది కదా, తెలుసు కదా మీకు కంపాస్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. వాట్ డస్ ఎల్ఈఎల్? ఎల్ఈఎల్ అంటే అర్థం ఏంటి? ఇది మనకి సేఫ్టీ అనే దాని కింద వచ్చింది అనమాట. సేఫ్టీ మెజర్మెంట్స్లో ఎల్ఈఎల్ అంటే అర్థం ఏంటంటే, ఎల్ఈఎల్ స్టాండ్ ఇన్ రిలేషన్ టు ఫ్లేమబుల్ గ్యాసెస్. ఫ్లేమబుల్ గ్యాసెస్ని దృష్టిలో పెట్టుకొని ఎల్ఈఎల్ అనే పదానికి యాక్రోనిమ్ ఏంటి, ఐ మీన్ అబ్రివేషన్ ఏంటి అంటే లోయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. లోయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అని గుర్తుపెట్టుకోండి. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఏ కార్పెంటర్ యూజెస్ స్క్రూ టు హోల్డ్ 2 వుడెన్ ప్లాంక్స్ టుగెదర్. 2 వుడెన్ ప్లాంక్స్ని కలిపి ఉంచడానికి, వ్రాప్ చేయడానికి, టుగెదర్గా కలిపి ఉంచడానికి ఒక కార్పెంటర్ స్క్రూని వాడతాడంట. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్క్రూ? స్క్రూ అనేది కూడా ఒక రకమైన సింపుల్ మిషన్ అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇలా చేసినప్పుడు ఆ స్క్రూ యొక్క ముఖ్యమైన పని ఏంటి అని అడిగాడు. ఇంక్రీజెస్ ద స్పీడా? కాదు. రెడ్యూసెస్ ద ఫ్రిక్షనా? కాదు. యాక్ట్స్ యాజ్ ఎ లివరా? కాదు. బి ఆప్షన్. కన్వర్స్ రొటేషనల్ మోషన్ ఇంటూ లీనియర్ మోషన్. ఓకేనా? 2 వుడెన్ ప్లాంక్స్ మనం కూడా పెట్టి పరపర మనం తిప్పుతూ ఉంటాం. స్క్రూ డ్రైవర్తో బాగా తిప్పుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం స్క్రూని అలా తిప్పుతూ ఉన్నామో తిరిగి 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 ఏమైపోయింది, ఒక చోట రొటేషనల్ మోషన్ కాస్త లీనియర్గా మారిపోయింది అనమాట. మనం కూడా బోల్ట్ని తిప్పినంత వరకు తిరిగిద్ది, ఎక్కడో చోట ఏమైపోయింది, ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు అర్థం ఏంటి? రొటేషనల్ మోషన్ కాస్త లీనియర్ మోషన్గా అయ్యిందని అర్థం. ఎందుకు అలా చేసాం? టుగెదర్, ఒక వస్తువుని కలిపి ఉంచడానికి, ఒక గోడకు కొట్టిన మేకు లోపలికి వెళ్ళి కరెక్ట్గా దిగి ఉండటానికి మనం అలా చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? డైలీ జరిగే విషయమే అలా క్వశ్చన్ రూపంలో అడిగేసరికి కాస్త కన్ఫ్యూజింగ్గా అయ్యే అవకాశం ఉంది. కానీ కాన్సెప్ట్ మనసులో ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్. నెక్స్ట్ 12వ క్వశ్చన్. విచ్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ డైమెన్షన్ ప్రపోర్షనల్లీ. డైమెన్షన్స్ని తగ్గించడానికి ఏ స్కేల్ని వాడతారు అన్నాడు. పేర్లోనే ఉంది కదా, రెడ్యూస్ అంటే రెడ్యూసింగ్ స్కేల్. రెడ్యూసింగ్ స్కేల్ మనం మాట్లాడుకున్నాం. ఫుల్ స్కేల్, ఎన్లార్జింగ్ స్కేల్, రెడ్యూసింగ్ స్కేల్. ఇవి ఎప్పుడు ఎలా వాడతారు, ఆర్ఎఫ్ అనే ఫ్రాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా నేను డ్రాయింగ్లో మాట్లాడాను. ఓకేనా? కమింగ్ టు 13th వన్ అన్నమాట. 13th వన్ 13వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ కమ్యూటేటర్ ఇన్ డీసీ జనరేటర్? నిన్నే మాట్లాడుకున్నాం మనం. డీసీ మోటార్ ఆర్ జనరేటర్ ముఖ్యంగా మనకు ఉండేది ఏంటి? ఒకటి స్టేటార్, ఇంకోటి రోటార్. రోటార్ లోపలే మనకి ఆర్మేచర్ కూడా ఉండిద్ది. స్టేటర్ అంటే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ తీసుకుంటూ ఉంటాం. కమ్యూటేటర్ పొలారిటీస్ని చేంజ్ చేయడానికి కమ్యూటేటర్ని వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఏమన్నాడు? ప్రైమరీ పర్పస్ ఆఫ్ కమ్యూటేటర్ అన్నాడు. టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ అవుట్పుట్టా? కాదు. కన్వర్టర్ డీసీ టు ఏసీయా? డీసీ టు ఏసీ చేసే పని ఎవరు? ఇన్వర్టర్. మరి ఏసీ టు డీసీ చేసేది ఎవరు? రెక్టిఫైర్. ఈ రెండింటిని కలిపి ఏమనాలి? ఎస్ఎంపిఎస్ అనాలి. స్విచ్ మోడ్ పవర్ సప్లై అంటే ఇన్వర్టరు, రెక్టిఫైర్ రెండు ఉంటాయి. టు రెడ్యూస్ పవర్ లాసా? కాదు. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. టు ఎన్ష్యూర్ కంటిన్యూస్ కరెంట్ డైరెక్షన్. ఫర్ ఎవ్రీ హాఫ్ సైకిల్ని మనం పొలారిటీస్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. కరెంటు జనరేటర్కి ఎప్పుడు రావటానికి మనం కమ్యూటేటర్ని వాడుతూ ఉంటాం. ఓకేనా? సో జనరేటర్ అనేది తెలుసు కదా, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతూ ఉండిద్ది. ఓకేనా? సో పొలారిటీస్ చేంజ్ చేయడానికి మనం కమ్యూటేటర్ని వాడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి.
వాటిని మనం జనరేటర్లు అయితే ఏసీలు అయితే స్లిప్ రింగ్స్ అని, డీసీలు అయితే స్ప్లిట్ రింగ్స్ అని చదువుకున్నాం. 14th క్వశ్చన్. ఏ పర్సన్ పుల్స్ ఏ హెవీ సూట్ కేస్ విత్ ఏ రోప్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు ద హారిజాంటల్ అన్నాడు. ఇదిగోండి, ఇది గ్రౌండ్ అనుకోండి, ఓకేనా. ఇక్కడ మనిషి నుంచున్నాడు, ఇది ఒక వస్తువు, ఇలా లాగటం కష్టమైందని చెప్పి ఇలా ఒక తాడు వేసుకున్నాడు. 30 degrees యాంగిల్తో ఒక మనిషి కూర్చొని ఇలా వస్తువుని లాగుతున్నాడు అనమాట. ఏ పర్సన్ పుల్స్ ఏ హెవీ సూట్ కేస్ విత్ ఏ రూప్ ఎట్ అన్ యాంగిల్ 30 degrees టు ద హారిజాంటల్గా లాగుతున్నాడు. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ ద వర్క్ డన్. వర్క్ డన్ గురించి ఈ కండిషన్లో ఏమని చెప్పచ్చు అన్నాడు. కంప్లీట్లీ పాజిటివా కాదు, కంప్లీట్లీ నెగిటివా కాదు, ఇది పార్షియల్లీ పాజిటివ్ అండ్ పార్షియల్లీ వేస్టెడ్. ఎప్పుడైతే కొంత యాంగిల్తో ఇలా వస్తువుని మనం లాగుతుంటామో పాజిటివ్గా వర్క్ జరిగిద్ది. ఎందుకు? నువ్వు ఫోర్స్ ఎటువైపు అప్లై చేసావో డిస్ప్లేస్మెంట్ కూడా అటువైపే ఉంది కాబట్టి పాజిటివే. కానీ ఫ్రిక్షన్ ఉండిద్దిగా, ఫ్రిక్షన్ ఉండటం వల్ల ఎంతో కొంత లాస్ అనేది జరిగిద్దిగా. సో పార్షియల్ కూడా వేస్ట్ అయ్యిద్దిగా. అంటే పార్షియల్లీ పాజిటివ్ వర్క్ జరిగింది, కొంత వేస్ట్ అయ్యింది. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోప్తో నువ్వు లాగుతున్నప్పుడు నీకు ఆధారం ఉండాలి. తాడు కట్టి లాగుతున్నప్పుడు ఎత్తుకొని లాగట్లా, తాడు కట్టుకొని లాగుతున్నావు కదా, మరి గ్రౌండ్ ఎంతో కొంత ఫ్రిక్షన్ చూపించింది కదా, అందుకే అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 15వ క్వశ్చన్. ఏ 50 టర్న్ కాయిల్, ఇది కాయిల్ అన్నమాట. నంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయంట? 50 ఉన్నాయంట. అండ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? 2t అనమాట, 2t పర్ సెకండ్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ఈచ్ లూప్, ఈ ఒక్క లూప్ ఏరియా ఎంత అంటే 0.1 మీటర్ స్క్వేర్ అనమాట. ఏమడిగాడు? వాట్ ఈస్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అడిగాడు. చూడండి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా అనమాట. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈక్వల్ టు ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టర్న్స్, చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఏరియా. సో లెట్ మీ సాల్వ్. n ప్లేస్లో 50, b ప్లేస్లో 2, a ప్లేస్లో 0.1 అంటే 1/10, 0 0 5 2 10. ఆన్సర్ ఎక్కడ ఉంది? బి అనమాట. ఈఎంఎఫ్ కూడా ఒక రకమైన వోల్టేజ్. ఈఎంఎఫ్ వోల్టేజ్ ఒకటే నేను చెప్పలా, చాలా మంది కామెంట్ సెక్షన్లో లాస్ట్ టైం అడిగినట్టున్నారు, నాకు గుర్తుంది. నేను ఈఎంఎఫ్ వోల్టేజ్ ఒకే రకం అన్నా, ఒకటే అనలా, గమనించండి. అందుకే వోల్టేజ్లో కొలుస్తున్నాం అనమాట ఈఎంఎఫ్ని. ఓకేనా. కమింగ్ టు 16th క్వశ్చన్. ఐటీ లిటరసీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ మనం కొద్దిపాటి కామన్ సెన్స్ పెట్టుకున్నా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్. సైబర్ సెక్యూరిటీ ఈ పేరు మనం వింటూనే ఉంటాం బాగా. సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అనే ట్రైనింగ్ ఎందుకు అన్నాడు. ఏ మెథడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ కంప్యూటర్ ప్రాసెసింగ్ స్పీడ్ పెంచడానికి సైబర్ సెక్యూరిటీయా? కాదు. ఏ టెక్నిక్ ఫర్ ఇంప్రూవింగ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ పెంచడానికి సైబర్ సెక్యూరిటీకి సంబంధమే ఉంది. ఏ సాఫ్ట్వేర్ మేనేజింగ్ ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్స్? కాదు. చూసారు, 3 ఆప్షన్స్ క్లియర్గా క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు చూడు, బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చదువు. ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ డిజైన్డ్ టు టీచ్ యూజర్స్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. క్వశ్చన్లో సైబర్ సెక్యూరిటీ ఉంది, ఆప్షన్లో సైబర్ సెక్యూరిటీ ఒక్క దాంట్లోనే ఉంది, ఈజీగా పెట్టచ్చు. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో థ్రెడ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో అందరికీ కూడా సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు కూడా మనం కాల్స్ చేస్తుంటే కాల్కు బదులు మనకి రింగ్ రాకుండా ఏమొస్తుంది, చాలా విధంగా ఇలాంటి సైబర్ సెక్యూరిటీస్ వస్తున్నాయి. అదే కాకుండా బెట్టింగ్ యాప్స్ కూడా చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు, చేయొద్దని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాటి వల్ల ఎటువంటి యాప్స్ పడితే యాప్స్ తీసుకొస్తారు, అవన్నీ మన ఫోన్లో వేసుకుంటే మన ఫోన్పే, గూగుల్ పే నుంచి అమౌంట్స్ కూడా చాలా వరకు యాక్ట్ చేస్తూ ఉంటారు అవి. సో ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో టు టీచ్ ద యూజర్స్ని అవేర్నెస్ చేయాలి, అప్పుడే వాళ్ళు ప్రమాదంలో పడకుండా, ఇటువంటి డబ్బులు లాస్ అవ్వకుండా, ఫైనాన్షియల్ క్రైమ్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. ఓకేనండి. నెక్స్ట్ 17th క్వశ్చన్. హీట్ అండ్ టెంపరేచర్ నుంచి వచ్చింది. ఏ 500 grams పీస్ ఆఫ్ ఐరన్ మాస్ ఈక్వల్ టు 500 grams హీటెడ్ ఫ్రమ్ 20 degrees Celsius టు 80 degrees Celsius. చేంజ్ ఇన్ టెంపరేచర్ 20 నుంచి 80కి తీసుకెళ్లారంట, అంటే 60 degrees Celsius దాని డిఫరెన్స్ అనమాట. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఐరన్
అంటే సి ఈక్వల్ టు 45/100. 0.45 అంటే అదే కదా. ఏమడిగాడు? క్యూ ఎంత అని అడిగాడు. హౌ మచ్ హీట్ ఎనర్జీ అన్నాడు. ఓకేనా. స్పెసిఫిక్ హీట్లో జీ అనేది ఉంది కాబట్టి నేను కూడా మాస్ని కేజీస్లోకి మార్చకుండానే చేస్తాను. వాడు ఇవ్వలేదు కదా, అందుకే నేను మార్చను. సో క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ సి ఇంటూ డెల్-టీ. ఎం అంటే ఎంత? 500. సి అంటే ఎంత? 45/100. టీ అంటే ఎంత? 60. 2 సున్నాలు 2 సున్నాలు, 6 5లు 300. 5 ఇంటూ 60 300 ఇంటూ 45. 3 4లు 12. 5 3లు 15. 135. ఇక్కడ 0, మళ్ళీ ఇంకో 2 సున్నాలు. సో 135,000. ఓకేనే, ఒక సున్నానే వచ్చింది. 135,000. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 135 కనపడిందిగా, చూడంగానే పెట్టేయచ్చు. ఓకేనా. 17th క్వశ్చన్ కంప్లీటెడ్. కమింగ్ టు 18th వన్. వై డు ఏసీ జనరేటర్స్ ప్రొడ్యూస్ ఆల్టర్నేటింగ్ కరెంట్? ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్. జనరేటర్స్ ఎప్పుడు కూడా ఎందుకు ఏసీ కరెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, డీసీ కరెంట్స్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు అని అడిగాడు. డ్యూ టు యూజ్ ఆఫ్ ది స్ప్లిట్ రింగ్సా? కాదు. బికాస్ ఆఫ్ ది ల్యాక్ రెక్టిఫైరా? కాదు. డ్యూ టు ద యూజ్ ఆఫ్ బ్రషెసా? కాదు. ఎస్, ఇది కరెక్ట్. డ్యూ టు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి ఆర్మేచర్ ఉండిద్ది. ఆర్మేచర్ అనేది ఒక రోటర్ అన్నమాట. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఏసీ కరెంట్నే ప్రొడ్యూస్ చేసిద్ది అనమాట. ఓకేనా. డీసీ అనేది కాన్స్టెంట్ కరెంట్. కాన్స్టెంట్ కరెంట్ అనేది ఇక్కడ జనరేటర్లో మనకి జనరేట్ అవ్వదు. అందులోనూ ఏసీ జనరేటర్స్ అన్నాడు. ఏసీ జనరేటర్స్ అనేవి ఏసీ కరెంట్నే ప్రొడ్యూస్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో జనరేటర్ అంటేనే ఎక్కువగా ఏసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి వాడుతూ ఉంటారు, డీసీ కరెంట్ కాదనమాట. ఓకేనా. ఇది ఇలా ఉండిద్ది. దీన్నే విఆర్ఎంఎస్ అంటారు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, 240 volts 50 Hz సప్లై అనమాట. ఇదేమో యాంప్లిట్యూడ్, ఇదేమో టైం పీరియడ్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 19th క్వశ్చన్. ఎక్స్టెన్షన్ లైన్స్. ఓకే, ఎందుకు అన్నాడు. ఏదైనా మనం పిక్చర్ని గీసాం, వాళ్ళ పిక్చర్కి మనం డైమెన్షన్ రిప్రజెంట్ చేయాలంటే దీన్ని డైమెన్షన్ లైన్ అంటారు. మరి ఇలా గీసాను చూసారా, వీటిని ఎక్స్టెన్షన్ లైన్స్ అంటారు. సో డైమెన్షన్ లైన్ ఉంది అంటే వాటి చివరిలో ఎక్స్టెన్షన్ లైన్ ఉండాలి. ఓకేనా. షో ఎడెం ఫీచర్స్ కాదు, రిప్రజెంట్ సిమెట్రీ కాదు, ఆర్ థిక్ అండ్ కంటిన్యూస్ కాదు. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండికేట్ డైమెన్షన్ లిమిట్స్. డైమెన్షన్ లైన్ యొక్క లిమిట్స్ని చూపించేదే ఎక్స్టెన్షన్ లైన్. సో ఎక్స్టెన్షన్ లైన్స్ ఆర్ ఆల్వేస్ ఎట్ ద లిమిటేషన్ ఆఫ్ ది డైమెన్షన్ లైన్స్. అక్కడ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 20th వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ సస్టైనబుల్ ప్రాక్టీస్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్? వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సస్టైనబుల్ ప్రాక్టీస్ చాలా మంచి, అందరూ ఉపయోగించగలిగిన మెథడ్ ఏమైనా ఉందా? ఉంది. ఏంటి? వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలంటే ఓపెన్ డంపింగా? కాదు. చెత్తంతో చోట పడేస్తే వేస్ట్ మేనేజ్మెంట్ జరిగిపోయిద్దా? కాదు కదా. ఇన్సినరేషన్ వితౌట్ ఎనర్జీ రికవరీ? కాదు. ఎనర్జీ రికవరీ చేయకుండా ఏం వాడితే ఏముంది? వేస్ట్. ఓషన్ డిస్పోజల్, సముద్రంలో ఎవడైనా పడేస్తాడా? కాదు. సి ఆప్షన్. రీసైక్లింగ్ అండ్ కంపోస్టింగ్. రీసైక్లింగ్ కంపోస్టింగ్ చేసుకుంటే వేస్ట్ మేనేజ్మెంట్ తిరిగి మళ్ళీ వాటిని ప్లాస్టిక్ రూపంగాను వేరే వేరే వస్తువులుగాను మనం వాడుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఓపెన్ డంపింగ్ చేయకూడదు, ఓషన్స్లో పడేయకూడదు, ఎనర్జీ రికవర్ చేయకుండా వాటిని పడేయకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ లాంటివి, వేస్ట్ లాంటివి డిస్పోజ్ అవడానికి భూమిలో ఎన్నో ఏళ్ళు పట్టిద్ది అనమాట. వాటిని రీసైకిల్ చేసి వాడుకుంటూ ఉంటేనే మంచిది అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సేఫ్టీ మేనేజ్మెంట్ కింద మనం ఈ క్వశ్చన్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలాంటివి కొన్ని మనం చదవాల్సిన పని లేదండి, కామన్ సెన్స్లోనే అర్థమైపోయింది. ఓకేనా. కాస్త ఆలోచన చేయగలిగితే చాలు. 21 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింపుల్ మిషన్ హెల్ప్స్ లిఫ్ట్ హెవీ ఆబ్జెక్ట్స్ బై చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనమాట. ఓకే, హెవీ మిషన్స్ని లిఫ్ట్ చేయడానికి ఫోర్స్ సహాయంతో ఏ సింపుల్ మిషన్ ఉపయోగపడిద్ది అన్నాడు. లెవరా? కాదు. వెడ్జా? కాదు. స్క్రూవా? కాదు. పుల్లి. అంతే కదా. పుల్లి తీసుకోండి. ఓకేనా. ఇటు పక్కన ఫోర్స్ అప్లై చేసి బాగా కిందకి లాగుతూ ఉన్నా, ఇటు పక్కన
ఒక 50 కేజీల వస్తువును కట్టాను. ఇలా పుల్లి కిందకి లాగాను అనుకోండి, ఇది పైకి కదిలిద్దా లేదా? సో బై చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ నేను కింద వైపుకి అప్లై చేస్తూ హెవీ ఆబ్జెక్ట్స్ని ఏం చేస్తున్నాను, లిఫ్ట్ చేస్తున్నా. అలా చేయడానికి నాకు ఏం ఉపయోగపడింది, పుల్లి ఉపయోగపడింది. సో పుల్లి ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, చదువుకున్నదే థియరిటికల్గా అడిగాడు అనమాట. 22వ క్వశ్చన్, విచ్ లైన్ టైప్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ ప్లేన్ లైన్స్? కటింగ్ ప్లేన్ లైన్స్ని ఎలా వాడతారు అన్నాడు. ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది కదా, లెట్ మీ చెక్ ఒకసారి. స్టార్టింగ్లో ఈ క్వశ్చన్ అయినా ఎస్, కటింగ్ ప్లేన్ లైన్స్ అంటే ఏంటి అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ లైన్ టైప్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ ప్లేన్ లైన్స్ అన్నాడు. సేమ్ క్వశ్చనే కదా. ఓకే, చైన్ థిక్ విత్ యారోస్ అనమాట. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇలాగా ఇలా థిక్కెట్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. కానీ రకరకాల కటింగ్ ప్లేన్ లైన్స్ ఉంటాయి కదా, థిక్కెట్స్ రూపంలో యారోస్ ఉంటాయని వాడు రిప్రజెంట్ చేశాడు. ఓకేనా, సో చైన్ థిక్ విత్ యారోస్ ఇలా ఉంటే దాన్ని మనం ఏమని పిలవచ్చు, కటింగ్ ప్లేన్ లైన్ అని పిలవచ్చు. జామెట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్, ఐ మీన్ డ్రాయింగ్ నుంచి. కమింగ్ టు 23rd వన్, ఏ మోటార్ లిఫ్ట్స్ 500 kg లోడ్ వర్టికల్లీ అట్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 2 m/s. వాట్ ఈస్ ద పవర్ అవుట్పుట్ ఆఫ్ ది మోటార్ అన్నాడు. ఓకే, ఏ మోటార్ లిఫ్ట్స్ 500 kg లోడ్ వర్టికల్లీ, నా పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. వర్క్ అంటే ఏంటి, వర్టికల్లీ లోడ్ అన్నాడు అంటే భూమిపై నుంచి కొంత ఎత్తుకు పైకి తీసుకెళ్ళటమే కదా, అంటే పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ బై టైము. ఓకేనా, ఏ మోటార్ 500 kg మాస్ ఈక్వల్ టు 500 kg వెలాసిటీ ఇచ్చాడా. ఓకే, వెలాసిటీ 2 m/s, జీ వాల్యూ ఇచ్చాడా 10 m/s². ఏమడిగాడు, వర్క్ బై టైం అడిగాడు. టైం ఇవ్వాలి కదా పవర్ని కనుక్కోవాలంటే. ఓకే, దీనికి ఇంకో ఫార్ములా వాడచ్చు. చూడండి, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. జీతో సంబంధం లేకుండా డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి మాస్ ఇచ్చాడు ఎంత, 500 kg. వెలాసిటీ ఇచ్చాడు ఎంత, 2 m/s. మనం ఏం కనుక్కోవాలి, పవర్ కనుక్కోవాలి. పవర్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ వెలాసిటీ. అది ఫార్ములా అనమాట. మాస్ అంటే 500, యాక్సలరేషన్ అంటే ఎంత, జీ వాల్యూ అనమాట. జీ వాల్యూ ఎంత, 10. సారీ, జీ వాల్యూని వాడాలి, 10. జీ వాల్యూ 10. నెక్స్ట్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 2 m/s. అంతే కదా, 5 రోళ్ళు 10, 1 2 3 3 సున్నాలు అంటే 10 kW అనమాట. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, ఈ ఫార్ములాను వాడాలి ఇచ్చిన డేటాకు అనుగుణంగా. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే m ఇంటూ జీ. ఓకేనా, నెక్స్ట్ ఆర్ అనమాట. వర్టికల్లీ పైకి వేస్తున్నాడు కాబట్టి గ్రావిటీ అనేది ఉండిద్ది అన్న విషయంతో జీని కూడా కన్సిడరేషన్ చేసుకోవాలి. నేను వేరే ఫార్ములా వాడి చేద్దాం అనుకున్నాను. సో ఆ ఫార్ములా ప్రకారం మనకి టైం ఇవ్వలేదు కదా, వీ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 24వ క్వశ్చన్, ఏ థర్మోస్టాట్ ప్రైమర్లీ వర్క్స్ ఆన్ విచ్ ఫిజికల్ ప్రిన్సిపల్? థర్మోస్టాట్ అనేది ముఖ్యంగా ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేసిద్ది అన్నాడు. రెసిస్టెన్స్ వేరియేషనా కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షనా కాదు, ఓమ్స్ లానా కాదు, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఇదనమాట. సో థర్మోస్టాట్ అనేది వ్యాకోచం సంకోచం మెటల్స్ యొక్క వ్యాకోచం సంకోచం వాటి మీద ఆధారపడి పనిచేసిద్ది అనమాట. మరి రెసిస్టెన్స్ వేరియేషన్గా పనిచేసేది ఏంటి, థర్మిస్టర్ అనేది రెసిస్టెన్స్ వేరియేషన్గా పనిచేసేది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఆధారంగా పనిచేసేది ఏంటి, మోటార్, జనరేటర్, అవి పనిచేస్తాయి అనమాట. ఓమ్స్లా అంటే రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు ఇవన్నీ అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ 25వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింపుల్ మిషన్ హెల్ప్స్ రెడ్యూస్ ఫ్రిక్షన్ వైల్ మూవింగ్ హెవీ ఆబ్జెక్ట్స్? ఫ్రిక్షన్ తగ్గించాలంటే ఏ సింపుల్ మిషన్ని వాడాలి అని క్వశ్చన్లు అడిగాడు. ఎప్పుడు? టు మూవింగ్ హెవీ ఆబ్జెక్ట్స్. హెవీ ఆబ్జెక్ట్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫ్రిక్షన్ తగ్గించాలి అంటే ఏం వాడాలి అన్నాడు. ఇంక్లైన్డ్ పేనా? కాదు. వెడ్జా? కాదు. స్క్రూవా? కాదు. వీల్ అండ్ యాక్సిల్. వీల్ అండ్ యాక్సిల్ వాడామనుకోండి, మనం మోయాల్సిన పని లేకుండా వీల్ అండ్ యాక్సిల్ మిషన్ మీద పెడితే ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉండిద్ది. కాబట్టి ఎందుకు ఫ్రిక్షన్ తక్కువ ఉండిద్ది? రోలింగ్ ఫ్రిక్షన్ కదా, టైర్లు ఉంటాయి కదా రోల్ అండ్ యాక్సిల్కి, ఇలా తిరగటం కదా, ఇలా తిరుగుతూ వెళ్ళింది కదా, కాబట్టి రోలింగ్ ఫ్రిక్షన్ అనమాట. రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ కాబట్టి వస్తువు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిద్ది, మనకు కూడా కాస్త ప్రెషర్ అనేది తగ్గిద్ది. సో మూవింగ్ హెవీ ఆబ్జెక్ట్స్ వీ కెన్ యూజ్ వీల్ అండ్ యాక్సిల్. వీల్ అండ్ యాక్సిల్ కెన్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సింపుల్ మిషన్. ఓకేనా? ఇంక్లైన్డ్ ప్లేన్ కాదు, గుర్తుపెట్టుకోండి. వెడ్జ్ ఎందుకు? స్ప్లిట్టింగ్ అనమాట, చీల్చడానికి. స్క్రూ ఎందుకు? టైట్నింగ్ అనమాట, వాటి కోసం అనమాట. నెక్స్ట్ 26th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ మైనింగ్? మైనింగ్ అంటే ఏంటి? భూమిని తవ్వేయడం అనమాట. సాయిల్ని తొక్కేయడం కాదు, తవ్వేయడం అనమాట. సో సాయిల్ని తవ్వేయడం అనేది మైనింగ్ అంటారు. ఓకేనా? సో మైన్స్ కార్పొరేషన్స్ కూడా ఉంటాయి అనమాట, మనకి చాలా ఇంపార్టెంట్. సో అవి ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్? మైనింగ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడిద్ది అన్నాడు. ఇంక్రీజ్డ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ ఎందుకు పెరిగిద్ది? కాదు. రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ ఎందుకు తగ్గిద్ది? కాదు. ఇంప్రూవ్డ్ వాటర్ క్వాలిటీ? కాదు. బి ఆప్షన్. చూసారా, 3 చాలా భిన్నంగా ఉన్నాయి. సాయిల్ కంటామినేషన్ అండ్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్. సాయిల్ కంటామినేషన్ అయిపోయింది, డొల్ల మట్టి మొత్తాన్ని తొక్కేసాం అనుకోండి, పైన కనపడుతూ ఉండిద్ది, కింద డొల్ల ఏర్పడిద్ది అనమాట. నెక్స్ట్ హ్యాబిటేట్ అంటే అర్థం ఏంటి అంటే నేచర్లో ఉన్న యానిమల్స్, ప్లాంట్స్, ఇంకొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ కలిసి బ్రతుకుతూ ఉంటాయి కదా, దాన్ని హ్యాబిటేట్ అంటారు. హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ జరిగిద్ది. ఎందుకు? నువ్వు అడవులను కొట్టేస్తావు, మైనింగ్ చేసేస్తావు, మరి భూమి లోపల ఉండే జీవులు, రకరకాల ఆర్గానిజమ్స్ అవన్నీ ఏమైపోతాయి, చెట్లన్నీ ఏమైపోతాయి, నాశనం అయిపోయింది కదా. అంటే అటువంటి భూమి లోపల బ్రతికే జంతువులన్నిటికీ ఇంకా ప్లేస్ ఉండదు, అప్పుడు అవన్నీ సమాజంలోనికి వస్తాయి అన్నమాట. సో హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, సాయిల్ కంటామినేషన్ ఈ మొత్తం జరిగిద్ది మనం మైనింగ్ చేస్తే. హెవీగా మైనింగ్ చేయకూడదు, ఓకేనా, చాలా ప్రమాదం. 27th క్వశ్చన్. ఏ బాటిల్ క్యాప్ దట్ నీడ్స్ టు బి ట్విస్టెడ్ టు ఓపెన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ సింపుల్ మిషన్ అన్నాడు. సింపుల్ థమ్స్అప్ బాటిల్ కొంటావు, కొనంగానే ఏం చేస్తాం మనం? గట్టిగా తిప్పుతాం అనమాట మూతని. ఎప్పుడైతే మనం ట్విస్టెడ్ చేస్తామో అప్పుడు మూత మనకు బయటకు వచ్చేసింది. అలా రావటం గల కారణం ఏంటి? పుల్లియా, లివరా, ఇంక్లైన్ ప్లేనా? కాదు, స్క్రూ. అంతే కదా. ఇలా బాటిల్ మనం తీసుకున్నాం అనుకో, బాటిల్ మూత పైన మనకి ఇలా థ్రెడ్స్ ఉంటాయి అనమాట. ఎస్, అసలైన పదం ఇదనమాట, థ్రెడ్స్. ఆ థ్రెడ్స్ లేవనుకోండి జారిపోతూ ఉండిద్ది. థ్రెడ్స్ ఉందనుకోండి చక్కగా టైట్నింగ్ అనేది ఫామ్ అయిపోయి చక్కగా మనం ఫోర్స్ అప్లై చేయగానే ట్విస్ట్ అయిపోయి ఓపెన్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో స్క్రూ అనమాట. ఓకేనా. చాలా మంది మందు కొన్నప్పుడు కూడా ఆ పైన తిప్పడం కుదరదు అనమాట, అంటే ఫ్రిక్షన్ సరిగ్గా లేదు. అప్పుడు ఏం చేస్తాడు, బాగా మందు తాగే వ్యక్తులు కింద చేత్తో కొడతాడు అనమాట, కింద పైన కొడతాడు. కొట్టంగానే కాస్త లూజ్ అయింది, అప్పుడు ఓపెన్ చేస్తాడు అనమాట. ట్విస్ట్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటాడు. మందు తాగే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఏ పర్సన్ రన్స్ అప్ ఏ 10-meter హై staircase in 4 seconds. ఓకే, 10 meters హైట్ ఉన్న స్టైర్ కేజ్ని 4 సెకండ్లు ఎక్కాడనమాట. హైట్ ఈక్వల్ టు 10 meters, టైం ఎంత? 10 seconds. ఓకే, విత్ వైల్ అనదర్ వాక్స్ అప్ ఇన్ ద సేమ్, ఇంకోటి కూడా అలాగే ఎగుతున్నాడు అనమాట. సేమ్ అదే 10 meterల స్టైర్ కేజ్ని ఎగుతున్నాడు, అంటే మెట్లు, ఇన్ 10 seconds. సారీ, ఇది 4 seconds అనమాట, ఇదేమో 10 seconds. ఒకడేమో 10 meterలు ఉన్న మెట్లని 4 సెకండ్లో, మరొకడు 10 meterలు ఉన్న మెట్లని 10 సెకండ్లో ఎక్కాడు. బోత్ హ్యావ్ ది సేమ్ వెయిట్ కామన్గా ఉంది, వెయిట్ ఇక్కడ వెయిట్ సమానంగా ఉంది.
వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ పవర్, పవర్ ఎలా ఉండిద్ది అన్నాడు. సో పవర్ 1 పవర్ 2, పవర్ అంటే m ఇంటూ జీ ఇంటూ హెచ్ బై టైమ్, m ఇంటూ జీ ఇంటూ హెచ్ బై టైమ్. m అంటే మాస్ కామనే, mg అంటే వెయిటే కదా, ఇది క్యాన్సిల్ అయ్యి. హైట్ ఎంత 10 10, ఇది క్యాన్సిల్ అయ్యి. ఇది t1 ఇది t2, ఇటు వచ్చింది అనుకోండి ఇది t2, ఇటు వెళ్ళింది అనుకోండి ఇది t1, అంతే కదా. ఏమన్నాడు, ఒకడేమో 4 సెకండ్లు ఫస్ట్ది, ఇంకోడేమో 10 సెకండ్లు. 10 ఇటు వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది, 4 ఇటువైపు వచ్చింది, 2 5లు 2 2, 5:2. సింపుల్, ఓకేనా. ఏమీ చేయలే, అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఎంజిహెచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ t2 ఇటు వచ్చింది, ఈ t1 అటు వెళ్ళింది. సో 4 అటు వెళ్ళింది, 10 పైకి వచ్చింది, 10:4, 5:2 అనమాట. ఓకేనా. నెక్స్ట్ 30వ క్వశ్చన్. ఏ మెటల్ రాడ్ ఈజ్ హీటెడ్ అట్ వన్ ఎండ్, ద హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అన్నాడు. మెటల్ రాడ్ అన్నాడు అంటే సాలిడ్ లో హీట్ ట్రాన్స్ఫర్ ఎలా జరిగిద్ది, కండక్షన్. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 31st క్వశ్చన్. ఇచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ బెస్ట్ డిస్క్రైబ్స్ వెలాసిటీ. వెలాసిటీని కింది వాటిలో మంచిగా డిస్క్రైబ్ చేసే డెఫినేషన్ ఏంటి అన్నాడు. చూడండి చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి చాలా మంది తప్పు పెడతాడు. కాన్సెప్ట్ అనమాట. నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ మన ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పాను. ఎంతమంది పెట్టగలరో పాస్ చేసి మరి ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి, నేను చేసేదాకా ఉండొద్దు, ఓకేనా. సో మీరందరూ పాస్ చేసుకోండి. మీరు అన్నిటికీ ఆన్సర్ తొందరగా పెట్టారనుకోండి, తొందరగా వీడియో చేసి మీరు వేరే వర్క్ చేసుకోవచ్చు, ఓకేనా. సమయం చాలా ఇంపార్టెంట్. నా వీడియో చూస్తూ కూడా మీరు కూర్చోమాకండి. చూసారా, నేర్చుకున్నారా, వెళ్ళిపోయారా, అంతే, అంతవరకే ఉండాలి, ఓకేనా. సమయం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పాస్ చేసి ఆన్సర్ చేయండి ఎంతమంది చేయగలరు. ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్, అంటే స్పీడ్ వేసి పైన కింద టైం వేసామనుకోండి, దీన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అంటారు, అంతేనా. కాదు. ఇట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ఆబ్జెక్ట్. టోటల్ డిస్టెన్స్ కవర్ చేయటమే వెలాసిటీయా, కాదు. ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ టు మోషన్ కాజ్డ్ బై ద ఫ్రిక్షన్, ఇది కాదు. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ పర్టిక్యులర్ డైరెక్షన్. సో పర్టిక్యులర్ డైరెక్షన్లో అప్లై అయిన స్పీడ్నే మనం వెలాసిటీ అని చదవాలి. వెలాసిటీ హ్యాస్ డైరెక్షన్, ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. స్పీడ్ హ్యాస్ నో డైరెక్షన్, ఇట్ ఈస్ ఏ స్కేలర్ క్వాంటిటీ. కాబట్టి ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో పలానా దిశలో అప్లై చేయబడిన స్పీడ్నే వెలాసిటీ అని పిలవాలి, ఓకేనా. సో ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ పర్టిక్యులర్ డైరెక్షన్. ఇది సేమ్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను స్పీడ్ అండ్ వెలాసిటీలో, ఓకేనా. సేమ్ క్వశ్చన్ వచ్చింది. 32వ క్వశ్చన్ చూడండి. ఏ 100 watt and 220 volt electric appliance is connected to a 110 volts supply. What power will it consume అన్నాడు. ఓకే, వోల్టేజ్ ఈక్వల్ టు 200 volts, పవర్ ఈక్వల్ టు 100 watts, ఇది అనమాట. ఇప్పుడు ఈ వస్తువు ఏదో ఒక అప్లికెంట్ బల్బ్ అనుకోండి, 200 volt 100 watts కలిగిన బల్బు ఇప్పుడు వెళ్ళి 110 వోల్టేజ్ సప్లై కలిపాడంట. అప్పుడు ఎంత పవర్ కన్జ్యూమ్ చేసిద్ది అని అడిగాడు. చూడండి, ఫస్ట్ ఇక్కడ మన రెసిస్టెన్స్ కనుక్కోవాలి. పవర్ ఈక్వల్ టు V²/R. V అంటే ఎంత, 220 × 220 / R అంటే తెలీదు. R నడి తీసుకెళ్ళి P నడి తీసుకురా, 100 0 0 0 0 484 వచ్చింది. సో R ఈక్వల్ టు 484 ohms, అంతే కదా. 22² అంటే 484. ఇప్పుడు వోల్టేజ్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, ఏం కనుక్కోవాలి మనం, ఇప్పుడు పవర్ కనుక్కోవాలి, అంతే కదా. 110 వోల్ట్కి కలిపినప్పుడు ఆ బల్బుని ఇప్పుడు ఎంత పవర్ కన్జ్యూమ్ చేసిద్దని అడిగాడు. చూడండి, V²/R. V² అంటే ఎంత, 110 × 110 / R అంటే 484 కదా, 22 × 22 అని రాసుకుంటున్నాను, అంతే కదా. 22² కదా, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటానికి 11 10 11 2 11 10 11 2 2 1 2 5 2 1 2 5, పవర్ ఈక్వల్ టు 5 5 25, 25 watts అనమాట. ఓకే, బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 220 వోల్టేజ్కి కలిపినప్పుడేమో 100 watts పవర్ కన్జ్యూమ్ చేసింది, కానీ 110 వోల్ట్కి కలిపినప్పుడు 25 watts మాత్రమే కన్జ్యూమ్ చేసింది.
ఓకేనా, అదనమాట. సో వోల్టేజ్ పెంచితే పవర్ పెరిగిద్ది. ఇదిగోండి ఫార్ములా, వోల్టేజ్ పెంచితే పవర్ పెరిగిద్ది, వోల్టేజ్ని తగ్గిస్తే పవర్ కూడా తగ్గిద్ది అనమాట. దాని ఆధారంగా చెప్పచ్చు. ఓకేనా, 32వ క్వశ్చన్ కూడా సాల్వ్ అయింది. అర్థమైంది కదా. 33వ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఓషన్ ఎసిడిఫికేషన్? నిన్నే చెప్పాను నేను ఇది ఆల్రెడీ. ఓకేనా, అట్మాస్ఫియరిక్ ఇంక్రీజ్డ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజనా? కాదు. వాతావరణంలో నైట్రోజన్ పెరగడానికి ఓషన్ ఎసిడిఫికేషన్కి సంబంధం ఏముంది? ఇండస్ట్రియల్ థర్మల్ డిశ్చార్జా? కాదు. అగ్రికల్చర్ రన్ ఆఫా? కాదు. బి ఆప్షన్, అబ్జార్ప్షన్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ బై ద ఓషన్. అసలు చూడండి, ఇక్కడ ఓషన్ ఉంది, ఇక్కడ ఓషన్ ఉంది, అలా కూడా పెట్టచ్చు. ఓకేనా, అదేమో ఓషన్కి సంబంధించిన క్వశ్చన్, ఆప్షన్ కూడా ఓషన్లో ఏముందో ఆలోచన చేయాలి. ఓకేనా, అంటే ఓషన్ అనేది ఎంత కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవాలో అంత కాకుండా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటే అప్పుడు ఎసిడిఫికేషన్ జరిగిద్ది. అదేంటి సార్, వాటర్ యాసిడ్ని పీల్చుకుంటే CO2ని పీల్చుకుంటే ఎసిడిఫికేషన్ అవటం ఏంటి? మీకు ఆల్రెడీ కెమిస్ట్రీలో చెప్పాను, H2O + CO2. ఎప్పుడైతే వాటర్ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునిద్దో దాన్ని కార్బోనిక్ యాసిడ్ అంటారు. మనం తాగుతున్న సోడా ఇదే అనమాట. సోడా యాసిడ్ అన్న కార్బోనిక్ యాసిడ్ అన్న ఒకటే. మరి సముద్రంలో ఎంత సాల్ట్ వాటర్ ఉండిద్ది, అంత సాల్ట్ వాటరు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటే ఎంత ఎసిడిఫికేషన్ జరిగిపోయింది, వాటర్ మొత్తం అయిపోయింది, కార్బోనిక్ యాసిడ్ అయిపోయింది. అయిపోతే లోపల ఎన్ని మెరైన్ యానిమల్స్ ఉంటాయి, సముద్రం లోపల ఎన్ని మెరైన్ ప్లాంట్స్ ఉంటాయి, అర్థమైంది, ఎంత మెరైన్ నేచర్ ఉండిద్ది, అదంతా ఏమైపోయింది, పాడైపోయింది కదా. అందుకే ఓషన్ ఎసిడిఫికేషన్ జరగకూడదు. దట్ మీన్స్ CO2 అనేది వాటర్ ఎక్కువ పీల్చుకోకూడదు, అంటే వాతావరణంలో ఎక్కువ CO2 ఉండకూడదు కాబట్టే కదా ఎన్నెన్నో మీటింగ్స్ పెడుతున్నారు, ఎన్నెన్నో కన్వెన్షన్స్ చేస్తున్నారు. అదనమాట, దే ఆర్ కోరిలేటెడ్, ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఓకేనండి. 34th వన్ అండి, ఏ బ్లాక్ స్లైడ్స్ డౌన్ ఏ స్మూత్ frictionless incline, which of the following remains constant during the motion? ఉదాహరణకి ఇలా ఉంది, ఒక వస్తువు ఇక్కడ ఉంది, ఇది ఒక ఇంక్లైన్ ప్లేన్ అనమాట. ఇంక్లైన్ ప్లేన్ నుంచి వస్తువుని కిందకి వేసాం. యాక్చువల్గా కొంత ఎత్తులో ఉందంటే దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టు. ఇప్పుడు కిందకి పడిపోతుంది, పడిపోతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిద్ది, కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది, అంతే కదా. ఒకటి తగ్గితే ఒకటి పెరగాలి. సో ఎప్పుడైతే కొంత ఎత్తులో ఇంక్లైన్డ్ ప్లేన్ పెట్టి వస్తువుని కిందకి వదులుతామో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ కాదు, పొటెన్షియల్ ఎనర్జీ కాదు, మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉండిద్ది. దట్ మీన్స్ మెకానికల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రెండు కాన్స్టెంట్గా ఉన్నాయన్న, మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉందన్న అర్థం ఒకటే కదా. సో కాన్స్టెంట్ డ్యూరింగ్ మోషన్లో ఉన్నప్పుడు ఏది కాన్స్టెంట్గా ఉండిద్ది అంటే మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉండిద్ది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 35వ క్వశ్చన్, ఏ సోకర్ ప్లేయర్ కిక్స్ ఏ బ్లాక్. ఒక సోకర్ ప్లేయర్, రొనాల్డోనో మెస్సీ అనుకోండి, కొట్టాడు బాల్ని. ఇట్ రోల్స్ ఆన్ ద గ్రౌండ్ బిఫోర్ స్టాపింగ్. బాల్ని కొట్టంగానే ఇలా బాల్ ఇలా వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడు? బిఫోర్ స్టాపింగ్, స్టాప్ అయ్యే లోపు అది రోల్ అవుతూ వెళ్తూ ఉందంట. ఓకే, ద ఫోర్స్ దట్ కాజెస్ ద బాల్ టు స్టాప్. నేల మీద ఒక బాల్ని పెట్టి కొట్టినప్పుడు రోల్ అవుతూ వెళ్ళిపోతూ ఉండిద్ది. వెళ్ళిపోతున్న వస్తువు ఎక్కడో చోట ఏమైద్ది? ఆగిపోయిద్ది. అలా ఆగిపోవడం గల కారణం ఏంటి? ఫ్రిక్షన్. భూమి ద్వారా ఎంతో కొంత ఫ్రిక్షన్ ఆ బాల్ మీద పనిచేసి ఆపోజిట్గా పనిచేసి ఆపేసిద్ది అనమాట. సో ద ఫోర్స్ దట్ కాజెస్ బాల్ టు స్టాప్ ఈజ్ ఫ్రిక్షన్ అనమాట. ఓకేనా, సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఫ్రిక్షన్ లేదనుకోండి, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఒక వస్తువు మోషన్లో ఉందనుకో, మోషన్లోనే ఉండిద్ది, అంటే కొట్టిన బాల్ అలా వెళ్ళిపోతూనే ఉండిద్ది. ఒక వస్తువు రెస్ట్లో ఉందనుకోండి, రెస్ట్లోనే ఉండిద్ది. ఎప్పుడు? ఫ్రిక్షన్ లేనప్పుడు. కానీ క్వశ్చన్లో ఆగింది అన్నాడు. ఆగింది అంటే ఫ్రిక్షన్ పనిచేసింది అని అర్థం అన్నమాట. 36th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ సిస్టమాటిక్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్. సిస్టమాటిక్ ఎర్రర్ అంటే అర్థం ఏంటి అన్నాడు. చూడండి, బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎన్ ఎర్రర్ దట్ కెన్ బి ఎలిమినేటెడ్
విత్ ప్రాపర్ క్యాలిబ్రేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఎంతో కొంత ఎర్రర్ అనేది జనరేట్ అయ్యింది. అలా జనరేట్ అయిన ఎర్రర్ని ప్రాపర్ క్యాలిబ్రేషన్తో మనం మెజర్ చేయగలగాలి. అలా మెజర్ చేయగలిగితే దాన్ని సిస్టమేటిక్ ఎర్రర్ అంటారు. ఓకేనా, అదనమాట. సో ప్రాపర్ క్యాలిబ్రేషన్ మనం కనుక్కోవాలి. ప్రాపర్ క్యాలిబ్రేషన్ అనుకోండి మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఎలిమినేట్ చేయగలిగిన ఎర్రర్ని సిస్టమేటిక్ ఎర్రర్ అంటారు. ఓకేనా, 36th వన్ అయిపోయింది. 37th వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ కంటైన్స్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ కింద వాటిలో దేంట్లో ఉన్నాయి అన్నాడు. లెంత్, టైము, వెలాసిటీ కాదు. చార్జ్, ఫోర్స్, పవర్ కాదు. ప్రెషర్, డెన్సిటీ, వాల్యూమ్ కాదు. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మాస్ ఈజ్ అ ఫండమెంటల్ క్వాంటిటీ. టెంపరేచర్ ఫండమెంటల్ క్వాంటిటీ. ల్యూమినెన్స్ ఇంటెన్సిటీ ఫండమెంటల్ క్వాంటిటీ. మాస్ని కేజీస్లో, టెంపరేచర్ని కెల్విన్లో, ల్యూమినెన్స్ ఇంటెన్సిటీనేమో క్యాండిలాలో కొలుస్తారు. అదే ల్యూమినెన్స్ ఫ్లక్స్ అనుకోండి ల్యూమెన్లో కొలుస్తారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో. కమింగ్ టు 38th వన్. ఏ ప్యాసింజర్ ఇన్ ఏ మూవింగ్ బస్ ఫీల్స్ పుష్డ్ బ్యాక్వర్డ్ వెన్ ద బస్ సడన్లీ స్టార్ట్స్ మూవింగ్. బస్సు రెస్ట్ పొజిషన్లో నుంచి మోషన్లోనికి స్టార్ట్ అయింది. సడన్గా స్టార్ట్ అవ్వగానే కూర్చున్న వ్యక్తి పుష్డ్ బ్యాక్వర్డ్, వెనక్కి పడ్డాడు. అలా పడటానికి ఏంటి కారణం అన్నాడు. గ్రావిటేషనల్ ఫోర్సా కాదు. ఫ్రిక్షనా కాదు. సెంట్రిపిటల్ ఫోర్సా కాదు. ఇనర్షియా. న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకేనా, న్యూటన్స్ ఫస్ట్ లా ఆధారంగా జరిగిందనమాట. ఏంటో ఫస్ట్ లా? ఇనర్షియా అనమాట, జడత్వం అని అర్థం. సో ఇది 37th, ఇది 38th వన్. ఓకే, నెక్స్ట్ 39th. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ కన్వెన్షనల్ కరెంట్ ఫ్లో. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, కన్వెన్షనల్ కరెంట్ ఫ్లో అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్గా అనమాట. పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ ఫ్లోనే కన్వెన్షనల్ కరెంట్ ఫ్లోగా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇట్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో కన్వెన్షనల్ కరెంట్. నార్మల్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే నెగిటివ్ టు పాజిటివ్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ టెంపరేచర్. 40th వన్, 40వ క్వశ్చన్. 40 క్వశ్చన్ల వరకు వచ్చాం. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ టెంపరేచర్. టెంపరేచర్ని కింది స్టేట్మెంట్లో బాగా మంచిగా డిస్క్రైబ్ చేసే స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. ఇట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ జీ కాదు. ఇట్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ కాదు. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్స్ ఇన్ ఏ సబ్స్టాన్స్. ఒక సబ్స్టాన్స్లో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, పార్టికల్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీనే మనం ఏమని చెప్పచ్చు? టెంపరేచర్ అని చెప్పచ్చు. అందుకే టెంపరేచర్ పెరిగితే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగిద్ది. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ మూమెంట్ విల్ ఇంక్రీజ్. మూమెంట్ అంటే ఏంటి? వెలాసిటీయే కదా. సో వెలాసిటీ పెరిగిందంటే వెలాసిటీతో రిలేటెడ్గా ఉన్న ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. అది కూడా పెరిగిద్ది అని అర్థం అనమాట. నెక్స్ట్ 41వ క్వశ్చన్. ఏ సెంటర్ లైన్ ఈజ్ డ్రాన్ యాజ్ అన్నాడు. సెంటర్ లైన్ని ఎలా డ్రా చేయాలన్నాడు. లాంగ్ డాష్లు, షార్ట్ డాష్లు ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా, సో మనం యాక్సిస్ లైన్ని మనం సెంటర్ లైన్ కూడా పిలవచ్చు. ఓకేనా, ఒక 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 ఆబ్జెక్ట్ ఏమైనా తీసుకోండి, ఒక సర్క్యులర్ కానీ ఒక సిలిండర్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు వాటి సెంటర్ లైన్స్ని ఎగ్జాక్ట్గా చూపించడానికి యాక్సిస్ లైన్గా మనం ఏం వాడతాం? సెంటర్ లైన్ వాడతాం. దాంట్లో లాంగ్ డాష్, షార్ట్ డాష్, లాంగ్ డాష్, షార్ట్ డాష్ ఉండిద్ది అనమాట. 41st. ఓకే, దీంతో 41 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి అనమాట. ఓకేనా, సో దీంతో సెకండ్ మారథాన్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. ఓకేనా, మరిన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఓకేనా, సో మీరు మాత్రం ప్రాక్టీస్ అనేది ఆపొద్దు, చక్కగా ప్రాక్టీస్ అవ్వండి. చాలామంది నన్ను ట్రేడ్ అడుగుతున్నారు. నాకు ట్రేడ్ అనేది రాదు. డీజిల్ మెకానిక్ చెప్పంటున్నారు, వేరే వేరే చెప్పంటున్నారు. అవన్నీ నాకు రావండి. అర్థమైందా? నేను కావాలని చెప్పట్లేదు అనుకోవద్దు. నాకు ఏ ట్రేడ్ రాదు, నా ట్రేడ్ మాత్రమే నాకు వచ్చు. ఓకేనా, అది కూడా చెప్పడం కుదరదు అనమాట. కానీ నెక్స్ట్ ఏఎల్పికి మాత్రం కుదిరితే నా ట్రేడ్ని మాత్రం చెబుతాను. పాసిబుల్ నేను ఉంటే, సమయం అంతా సెట్ అయితే, అన్నీ అనుకూలంగా జరిగితే చెబుతాను అనమాట. ఓకేనా, అప్పటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో అప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పటికైతే నేను బిఎస్సి మాత్రమే టీచ్ చేస్తాను.
ఇది కాకుండా జనరల్ సైన్స్ కూడా టీచ్ చేస్తాను. అది గుర్తుపెట్టుకోండి. సో ప్రిపరేషన్ ఆపద్దు, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా తప్పుగా నేను సాల్వ్ చేసినా, ఏమైనా ఫాస్ట్గా మీకు అర్థం కాకపోయినా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్స్. ఐ కెన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్ కామెంట్ సెక్షన్ ఆల్సో. సో ఎప్పుడు అనే విషయం వదిలేసేయండి. ఎప్పుడు పెట్టినా రెడీ అవ్వటానికి మీరు రెడీ అవ్వండి. ఓకేనా? సో అందరికీ వీడియోస్ని షేర్ చేయండి. సో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఫార్వర్డ్ అయింది, మోర్ పీపుల్ విల్ లిజన్ అనమాట, చూడగలరు. ఓకేనా? సో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.